ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, సాంఘికంగా, మానసికంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా ఏ విషయంలో అయినా నీవు విజయం సాధించాలి అంటే ప్రభు పాదాల చెంత కన్నీరు కార్చాలి. ఆయన సన్నిధిలో గోచాడాలి. ఆయన సన్నిధిలో అడగాలి. అప్పుడే దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తాడు. సో కలిసి ఏకీభవించండి. ఇంతవరకు మీరు పొందని అద్భుతాలను దేవుడు మీ జీవితాల్లో జరిగిస్తారు. మహాపరిశుద్ధుడైన ప్రియ ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, గొప్ప కార్యం చేయువాడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, మీ స్తోత్రాలు అయ్యా. మీ ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. మీ ద్వారా జరగనటువంటి కార్యము ఈ లోకంలో ఏదీ లేదు. సమస్తము మీకు సాధ్యమే. మీరు గొప్ప దేవుడవు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడవు అయ్యా. మీకు వందనాలు. భూమికి ఆకారమే లేనప్పుడు ఆకారాన్ని కలుగజేసిన దేవా, నీకు వందనాలు. నీ పరిశుద్ధ పాదాలను పట్టుకొని ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. నిన్నటి రోజంతా కొంత వేదన, బాధ, అయ్యా ఇబ్బంది, ఇరుకుగుండా వెళ్ళి ఉన్నాను అయ్యా తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలలో ఎంతో నేను శ్రమిస్తున్నాను, అయినా ఫలితం లేదు అని చెప్పేసి అనేక మంది అనేక విధాలైన బాధల చేత, వేదనల చేత చుట్టబడి ఉన్నారయ్యా. ఈ ఉదయ కాలము తండ్రి మీ పాద సన్నిధికి వస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నేను మాత్రమే కాదు, నాతో పాటు అనేక మంది బిడ్డలు కలిసి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. మహోన్నతుడా, మహాఘనుడా అయ్యా తండ్రి, ఇదిగో ఉదయం తెల్లవారున చేస్తున్న ప్రార్థన ఖచ్చితంగా మీ సన్నిధికి వస్తుంది. ప్రపంచం అంతా నిద్రపోతున్నప్పుడు దేవా, మేము మాత్రం మీ సన్నిధిలో అయా మనసు పూర్తిగా అయా ప్రార్థించడానికి, మీ సన్నిధి నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడానికి వచ్చి ఉండగా దేవా, మిమ్మల్ని అడుగు వారిని మీరు ఎప్పుడు త్రోసివేసే దేవుడు కానే కాదు. ఈరోజు అయా అడుగుచున్నాము, దయచేయండి దేవా. మీరు అన్నారు కదా దేవా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తిరియబడును అన్నారు. అయా అడుగుతూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకుని అయ్యా ప్లీజ్ అయ్యా ఒక మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా అప్పుల భారం నుంచి విడిపించండి అయ్యా. అయ్యా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవా. అయ్యా నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు స్వస్థత కొంచెమైనను లేక బలహీనత ఉన్నాము దేవా. అయ్యా మీరు బలపరచండి అయ్యా. గొప్ప కార్యము జరిగించండి అయ్యా. ప్రతి బిడ్డను ముట్టండి అయ్యా. ఏ ఏ వేదనతో, ఏ ఏ బాధతో ఉంటున్నారో తండ్రి మీకు తెలుసు అయ్యా. మనుషులు ప్రయరూపాన్ని లక్ష్యం చేస్తారు కానీ దేవా, నీవు అందచందాలని కానీ అయ్యా ప్రయరూపాన్ని చూసే దేవుడు కాదు, నీవు అంతరంగాన్ని చూసే దేవుడు అయ్యా. మీకు వందనాలు అయ్యా. నా అంతరంగంలో ఉన్న ప్రతి పరిస్థితిని మార్చగల దేవుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారు అంటే మీరే దేవా. నీకు స్తోత్రాలు అయ్యా. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, యవ్వనంలోనే బలహీనతలకు గురి అవుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ యొక్క బలహీనతలను తొలగించండి. వారు కలిగి ఉన్న వేదనకరమైన ప్రతి పరిస్థితిని మీరు మార్చండి దేవా. అయా కాలేజ్ కని వెళ్తూ అయా సాతాను చిక్కుల్లో, వలల్లో, ఉచ్చుల్లో పడిపోయి అయా తండ్రి అటు మునగలేక ఇటు చావలేక తండ్రి ఎంతో వేదన పడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయా. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. మహోన్నతుడు నీ శక్తిని కుమ్మరించండి దేవా. నీ ఆత్మచేత అభిషేకించండి దేవా. వారు కలిగి ఉన్న ప్రతి పరిస్థితిని మార్చండి దేవా. అయ్యా చెప్పుకోలేని సమస్యలను తీర్చగల దేవుడవు నీవే. ఎందుకంటే అయ్యా హృదయాన్ని చూసే దేవుడవు నీవే కనుక సహాయం చేయండి దేవా. అయ్యా ఆన్లైన్ మోసాల ద్వారా అనేక మంది మోసపోతున్నారు దేవా. మీ సహాయం చేయండి అయ్యా తండ్రి. ఇదిగో డబ్బు వృధా చేస్తున్నారు అయ్యా చాలా మంది. మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అవసరం లేని వస్తువులను కొంటూ తండ్రి అనవసరముగా మనీని ఖర్చు చేస్తూ తగిన సమయంలో అయ్యా తండ్రి ఉపయోగించుకోవడానికి డబ్బు లేక వేదన పడుతూ ఉన్నారు అయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. జ్ఞానాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. మీ వాక్యం సెలవిచ్చుచున్నది, ఎవరికైనా నువ్వు జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల వాడు నన్ను అడగవలని అన్నాడు దేవా. అతడు సందేహింపక మనస్ఫూర్తిగా అడగాలి. సందేహించువాడు గాలి చేత చెదరగొట్టు పొట్టు వలె ఉండడు అన్నారు దేవా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. సందేహము లేని మంచి మనస్సును నాకు అనుగ్రహించండి. సందేహము లేని మంచి జీవితాన్ని నాకు అనుగ్రహించండి అయ్యా. మీ ఎదుట మోకరించి ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. నా ప్రార్థన అంగీకరించే దేవుడవు నీవే అయ్యా. తట్టుడి నీకు తీస్తానన్నావు దేవా. నీ పాద సన్నిధికి
సన్నిధికి వచ్చి తట్టుచున్నాం, జ్ఞాపకం చేసుకోండి అయా. గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో జరిగించండి, నీ మేలులను జరిగించండి, నీ యొక్క ఉద్దేశాలను మాలో జరిగించండి. మా చిత్తం కొరకు అయ్యా, మా ఉద్దేశాల కొరకు కాదు, నీ చిత్తం నాలో జరిగించాలి. ఎందుకంటే మీ వాక్యం సెలవిస్తుంది, నేను అడుగు వాటికంటే, నేను ఊహించు వాటికంటే అధికముగా చేస్తానన్నారు. అవన్నీ మీ ప్రణాళికలు ముందే ఉండవన్నారు. కానీ దేవా, నేను అడుగుచున్నాను, సహాయం చేయండి అయ్యా తండ్రి. మీ ఆత్మచేత అభిషేకించండి అయ్యా. అడిగిన వాటికంటే అధికముగా చేయగల దేవానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. నీ పాదాల చెంత వస్తున్నా, నీ పరిశుద్ధ పాదాలను పట్టుకొనిచున్నా, నీ యొక్క ఉద్దేశాలు నా జీవితంలో జరిగిస్తారని నమ్మకంతో వస్తున్నా. సహాయం చేయయ్యా, బలపరచయ్యా, తోడయుని నడిపించయ్యా, నిలబెట్టు దేవా. ఈ యొక్క పరిస్థితుల నుంచి లేవనెత్తు దేవా తండ్రి. అయ్యా, గర్భఫలాలు లేక సూటిపోటి మాటల చేత ఎక్కడికి వెళ్ళినా ఇబ్బందులు గుండా వెళ్తూ ఇరుకున పడుతూ తండ్రి అయ్యా తండ్రి, ఇదిగో తండ్రి ఉంటున్న ప్రతి బిడ్డను దర్శించండి దేవా. అయ్యా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. పిల్లలు లేరు లేరు అని చుట్టూన్న వారు అనడం వలన తండ్రి అయ్యా, మాకు తెలిసిన ఒక సహోదరి దేవా మరణించి ఉందయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో సూటిపోటి మాటలు గుండెల్లో గుచ్చుకొనకుండా అయ్యా, నీ మీద ఆధారపడే మనసునివ్వండి దేవా. అయ్యా తండ్రి అయ్యా, సాధారణంగా జీవితాన్ని తండ్రి కోల్పోవడానికి వీల్లేదు అయ్యా. మేమందరం మీ దృష్టిలో ప్రత్యేకమైన వారము దేవా. గర్భాన్ని తెరిచే దేవుడవు నీవే అయ్యా. సహాయం చెయ్యాయా అయ్యా. ప్రతి సిస్టర్ గర్భాన్ని తెరవండి. ఎంత వేదనతో ఉంటున్నారు, ఎంత బాధతో ఉంటున్నారు అయ్యా, మీకు తెలుసు. మీ సహాయం అనుగ్రహించు దేవా. మీ ఆత్మ చేతనింపు దేవా. మీ శక్తిని కుమ్మరించు దేవా. అదే విధంగా ఆర్థికంగా ఇక వీడు పైకి రాడు, ఈమె పైకి రాదు, ఈమె చితికిపోయింది, అయిపోయింది ఈమె పని అన్న చోట దేవా మీ సహాయం అర్థిస్తున్నా. నీ సహాయం కొరకు వేచి చూస్తున్నా. పడిన చోట లేవనెత్తండి, పడిన చోట నన్ను హెచ్చించండి, పడిన చోట తోడయుని నడిపించండి. నా చేయి పట్టి నన్ను హెచ్చించు, నా చేయి పట్టి నన్ను నిలబెట్టు. నా మధ్యలో ఉంటున్న దేవా, నా ప్రక్కన ఆవరించి ఉన్న ప్రభువా, నాకు సహాయం చేసే దేవా, నిత్యము నా తోడు ఉండే దేవా, నా గుండె గుడిని లో ఉన్న దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, మీకు సమస్తము సాధ్యమే. మీ పాదములను బట్టి బ్రతమాలుచుండగా నెమ్మదికరమైన పరిశుద్ధమైన జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. ఇదిగో ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి మంచి జాబ్ల చేత ఆశీర్వదించండి దేవా. జాబ్స్ లేక ఎంతమంది వేదన పడుతున్నారో అయా, జాబ్స్ తండ్రి దయచేయండి అయా. వివాహాలు జరగక వయసు పైపడుతున్న వారికి యేసు నామములో వారి జీవితాల్లో అయా గొప్ప కుటుంబాలుగా కట్టబడుదురుగాక. వివాహాలు యేసు నామములో జరుగునుగాక. మీ స్తోత్రాలు 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 దేవా. మీరు జతపరచండి అయా, ప్రతి ఒక్కరిని జతపరచండి అయా. మీ సహాయం అనుగ్రహించండి, మీ ఆత్మ చేత అభిషేకించండి. వివాహము మీ దృష్టిలో పవిత్రమైనది. ఆ పవిత్రమైన కార్యాన్ని అయా ఏ బిడ్డ ఇంతవరకు చూడకుండా ఉన్నారు, వారి జీవితాల్లో ఈ పవిత్ర కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. మీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డను దీవించి దర్శించి ఆశీర్వదించి నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి నీ పరిశుద్ధాత్మ చేత బలపరచండి అయ్యా. థైరాయిడ్, బీపీ, షుగర్ అయా తండ్రి, క్యాన్సర్స్, గర్భసంచిలో గడ్డల చేత బాధపడుతున్న యేసు నామంలో అటువంటి వారికి విడుదల అనుగ్రహించండి. అటువంటి వారికి మంచి రక్షణను అనుగ్రహించండి అయా. వారి చుట్టూ దేవదూతల అగ్నిమణ కంచి వేయండి. వారు కోల్పోయిన అయా శరీరాన్ని, వారు కోల్పోయిన ఆరోగ్య పరిస్థితిని తిరిగి కట్టండి, తిరిగి ఇవ్వండి. తిరిగి మీరు ఆత్మచేత అభిషేకించండి. మహోన్నతమైన నీ అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బిడ్డ పట్ల మీరు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ ప్రణాళికను మీరు నెరవేర్చి జీవార్థమైన మీ దక్షిణ హస్తము చాపి నమ్మకమైన నీ పాత్రగా ప్రతి బిడ్డను వాడుకోమని ప్రార్థన చేస్తూ, మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా, మీ పాదముల చెంత అయ్యా నన్ను నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ని, బ్రదర్ని, తల్లిని, తండ్రిని అయ్యా మీ పాదాల చెంత సమర్పిస్తూ మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావం పొందుకొని మీ అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరిగించి వారి జీవితాల నూతనమైన వెలుగులు, నూతనమైన ఆశ్చర్య కార్యాలు చూచినట్లు గొప్ప కార్యాలు మీరు జరిగించమని మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ మీ పరిశుద్ధ నామానికి మమ్మల్ని
మమ్మల్ందరినీ మీ పాదాల చేత సమర్పిస్తూ యేసయ్య నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. అమేన్, అమేన్, అమేన్. గాడ్ బ్లెస్ యూ సిస్టర్ అండ్ బ్రదర్స్. నమ్మకంతో ఈ రోజులో అడుగు పెట్టండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలను జరిగించి మిమ్మల్ని అభిషేకిస్తారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ది లార్డ్ ఆల్.